గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రధాన వార్తలు. H1B ఎఫెక్ట్, అమెరికా సంబంధాలపై తగ్గిన మోజు, ఔషధ పరీక్షలు కఠినతరం చేయండి. DGHS 4 రోజులుగా 65 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జాన్సన్ అండ్ జాన్సన్ కు 8,500 కోట్ల జరిమానా. ఏఐతో 7% ఉద్యోగాలకేశారు వరల్డ్ బ్యాంక్. నేడు బీఆర్ఎస్ చల్ బస్ భవన్, పెంచిన బస్ ఛార్జీలపై నిరసన, బస్సులో ప్రయాణించనున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు. స్థానికంపై వీడని టెన్షన్, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల గత నెల 29వ తేదీన షెడ్యూల్ జారీ అయింది. గురువారం ఉదయం 10:30కు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నది. అయితే బీసీ కోటా పెంపు వివాదంపై హైకోర్టులో విచారణ నడి మధ్యలో ఉండడం, గురువారం 2:15కు వాయిదా పడడం ఉత్కంఠకు కారణమవుతున్నది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపై రాజకీయ పార్టీలు, ఆశావాహులు, పరిశీలకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మొత్తానికైతే కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సాధారణంగా ఎన్నికలపై హైకోర్టులో విచారణ సాగుతూ ఉంటే అది తేలేదాకా SEC నోటిఫికేషన్ జారీ చేయదు. అది సాంప్రదాయం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాటిస్తారా లేదా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. దీన్ని ఇప్పుడే ఏమీ చెప్పలేమని న్యాయ నిపుణులు సంప్రదిస్తున్నామని SEC వర్గాలు పేర్కొంటున్నాయి. హైకోర్టులో వాదనల సందర్భంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. న్యాయవాదుల ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నోటిఫికేషన్ జారీ అయిందా అని మాత్రమే ప్రశ్నించిన ధర్మాసనం దీనిపై నిర్దిష్టంగా ఏమీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో నేడు నోటిఫికేషన్ వెలువడుతుందా, వెలువడినా అది కోర్టులో నిలబడుతుందా, కోర్టు స్టే ఇస్తుందా, అసలు ఎన్నికలు జరుగుతాయా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈసీ నోటిఫికేషన్ పై స్టే విధించవచ్చా? ఓబీసీ రిజర్వేషన్లపై ట్రిపుల్ టెస్ట్ నేపథ్యంలో 2022లో కీలక తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు తమిళనాడులోనూ ఇదే తరహాలో నిలుపుదల. మొత్తానికైతే ఈ రోజు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 10:30 నుండి నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. తొలి దశలో 2,963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు. 2 విడతల్లో పరిషత్ ఎలక్షన్స్, 3 విడతల్లో పంచాయతీలకు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ రోజు నోటిఫికేషన్ అయితే 10 విడుదలవుతుంది. ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 10:30 నుంచి నామినేషన్లు అయితే తీసుకుంటారు. కానీ అది నిలబడదా అనేది తర్వాత కోర్టు తీర్పును బట్టి డిసైడ్ అవుతుంది. గవర్నర్ ఆమోదం లేకుండా చట్టం ఎలా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ప్రశ్న. రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఏకసభ్య కమిషన్ పై నివేదికపై ప్రజల అభ్యంతరాలను ఎందుకు స్వీకరించలేదు? ప్రశ్నలు సంధించిన ధర్మాసనం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఏజీ షెడ్యూల్ మాత్రమే. పిటిషనర్లు కోర్టులో సుదీర్ఘ వాదనలు. విచారణ నేటికి వాయిదా. కాంగ్రెస్ కోటా రాజకీయం. ఎన్నికల కమిషన్ హైకోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. భారీగా నామినేషన్లు వేయాలన్న PCC చీఫ్ మహేష్ గౌడ్ 42% రిజర్వేషన్ల వైఫల్యాన్ని డైవర్ట్ చేసే ప్లాన్. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కావాలి. బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవోనా? 22 నెలల జాప్యం, ఇప్పుడే హడావిడి. బీసీలను బలి పశువుల్ని చేస్తున్న కాంగ్రెస్. బీసీలు ఓసీల మధ్య చిచ్చుపెట్టే యత్నం. ఎన్నికల తర్వాత కోర్టు కొట్టివేస్తే ఎలా? బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు అంటారా? శక్తికి మించి రుణాలతో ఫ్రీ బస్సు వంటి పథకాలు ఖర్చు చేస్తారా? ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టులు లాంటి వాటికైనా ఖర్చు చేశారా? రేవంత్ సర్కార్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆగ్రహం. ఫిరాయింపుదారులు పదవులకు రాజీనామా చేయాలని సూచన. అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు అంటారంటే వాస్తవం. మరి సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా నచ్చినట్టు మనం అధికారంలోకి రావాలి కదా అని ప్రతిదీ ఫ్రీ అని ఇచ్చుకుంటూ పోయి మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ మేము పరిపాలించకపోతున్నాం, రాష్ట్రం అప్పుల పాలవుతుంది అంటే ఎట్లా? సమర్థత లేకుంటే రాజీనామా చేసి దిగిపోవాలి. మా నుంచి కాదు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం, అటు అప్పులు ఎక్కువైతున్నాయని దిగిపోవాలి. ఇవన్నీ నోటికి వచ్చినట్టు సంక్షేమ పథకాలు ప్రకటించడం, వాటి కోసం అప్పులు చేయడం, మళ్ళీ రాష్ట్రం అప్పుల పాలైంది అనడం ఏంది? పొంగులేటి వర్సెస్ మహిళా మంత్రులు. పొన్నం ఇష్యూ ముగియక ముందే కాంగ్రెస్ లో మరో ముసలం. వరంగల్ వ్యవహారంలో పొంగులేటికి అతిజోక్యం. గుట్టు చప్పుడు కాకుండా మేడారం పనులకు టెండర్. అవమానంగా భావిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ. పొంగులేటి ఆధిపత్యంపై ఫిర్యాదు చేసేందుకు రెడీ. ఈ కాంగ్రెస్ లో ఈ వర్గాల పోరు ఒకటి నడుస్తుంది. నువ్వెంత అంటే నేనంత, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ అయిపోయారు. వాళ్ళకు అడ్లూరికి పొన్నం క్షమాపణ. రాజీ కుదిర్చిన TPCC చీఫ్ మహేష్ గౌడ్. ముక్తసరిగా చింతించిన పొన్నం ప్రభాకర్. సమసిపోని వివాదం. పొన్నం క్షమాపణలో పశ్చాత్తాపమే లేదంటున్న మాదిగ దండోరా నేతలు. పొన్నం వివేక్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. వివేక్ తండ్రి కాకా జయంతి రోజే అడ్లూరిని అవమానించారని ఆరోపణ. కాంగ్రెస్ పాలనలో ఆది నుంచి మాదిగలను అవమానమేనని ఆవేదన. పత్తి రైతుకు యాప్ గండం. అందులో స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోళ్లు. కిసాన్
కపాస్ యాప్ ను తీసుకొచ్చిన కేంద్రం ప్రతి రైతు యాప్ లో ఎన్రోల్ చేసుకోవాల్సిందే. 24 అంశాలపై వివరాలు అందిస్తేనే రిజిస్ట్రేషన్. చదువురాని స్మార్ట్ ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏమిటి? ఏముంది, వాళ్ళు మళ్ళీ దాని మీద వేరేటోళ్ళ మీద ఆధారపడాలి, దానికోసం డబ్బులు వెచ్చించాలి. ఇదంతా ఏంది కథ? ఆయన పండించిన పంటను అమ్ముకునే స్వతంత్రం లేని దేశం భారతదేశం. రైతుకు ఆయన పండించే పంటకు ఆయన అమ్ముకుంటానికి స్వతంత్రం లేదు. నువ్వు చెప్పిన రేటుకే అమ్మాలి, నువ్వు చెప్పినప్పుడే అమ్మాలి, నువ్వు చెప్పిన విధానంలోనే అమ్ముకోవాలి. మక్క రైతుల కష్టాలు పట్టవా? అలసత్వం వీడి అప్రమత్తంగా ఉండండి. రాష్ట్రంలో సాగు సంక్షోభం. రేవంత్ చేతగానితనమే కారణం. ఒకే రోజు 3 రైతులు బలవన్మరణం బాధాకరం. ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత. కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న మరణం మృదంగం. కేటీఆర్ ఫైర్. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లనే రైతులు బలవన్మరణం చేసుకుంటారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటారు. రాష్ట్రంలో సాగు సంక్షోభం అని. మరి దాని గురించి మీరు చెప్పాలి ఏందనేది. అంతే కదా, ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన, ముఖ్యమంత్రిని నీకు చేతగానితనం వల్లనే రైతులకు ఇన్ని ఇబ్బందులు అని డైరెక్ట్ అంటుండు. మరి దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. అదే రైతు అయితే అనగానే అరెస్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి ఇట్లా ఎలాంటి విమర్శలు వచ్చినా నాకు బలంగా చెప్పాలని నిర్ణయించుకున్నా. చెప్దాం, మీరు కూడా చెప్పండి. ఆర్థిక శాఖలో ఓఐఎస్ ఆధిపత్యం. బిల్లులకు టోకెన్లు ఇచ్చి డబ్బులు ఇవ్వని వైనం. కొందరు మంత్రుల సిఫారసులు బేఖతారు. ఆ ఛాంబర్ కు వెళ్లలేమంటున్న ఐఏఎస్లు. చర్చనీయాంశంగా మారిన అధికారి తీరు. చేనేత కార్మికుడి ఆత్మహత్య. చేతిలో పన్నులు లేక 5 లక్షల దాకా అప్పు తీర్చలేక మనస్తాపం. జనగామ జిల్లా ఎల్లంల గ్రామంలో విషాదం. వీడని ఉత్కంఠ. బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదోపవాదాలు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లేనన్న ఏజీ. అది షెడ్యూల్ మాత్రమేనన్న పిటిషనర్లు. విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులు నామినేషన్లు వేయకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏమంటే హైకోర్టు నిరాకరించింది. ఒప్పుకోలేదు దానికి. యథావిధిగా ఈ పని అయితే నడుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం హియరింగ్ ఉంది, తెలుస్తుంది ఏందనేది ఈరోజు దాని కథ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. రిజర్వేషన్లపై బుధవారం విచారణ జరిగిన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాలు చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. వీరితో పాటు ఎన్నికల షెడ్యూల్ విడుదల నవాబు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. జీవోను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు 30కి పైగా ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి. రైట్, చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం ఉంది దాన్ని. నేటి నుంచి స్థానిక నామినేషన్లు. నోటిఫికేషన్ల జారీ. ఎన్నికల సంఘం ఆదేశాలు. జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ లో సూచనలు. ఈరోజు యథావిధిగా దాని ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఈరోజు నోటిఫికేషన్ విడుదలవుతుంది, నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం తెరలేవనుంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులో విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులు రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి మొదటి విడతల ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం ప్రతి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. 31 జిల్లాల్లోని 53 రెవెన్యూ డివిజన్లో 292 జెడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. 11వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏఐతో సరికొత్త కొలువులు. కృత్రిమ మేధను ఆలోచన భాగస్వామిగానే భావించాలి. ఏఐ ఫ్లూయెన్సీ ఉంటేనే యువతకు ఉద్యోగ అవకాశాలు. కృత్రిమ మేధలో ప్రపంచాన్ని భారతే నడిపిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మందికి శిక్షణ ఇస్తాం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ప్రకటించిన ఏఐసిసి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. మొత్తం 4 అభ్యర్థుల పేర్లను ఏఐసిసికి ప్రదేశ్ కమిటీ పంపించగా ఓన్లీ నవీన్ యాదవ్ ను ఎంపిక చేసింది. మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మళ్లీ కళ్ళాలు వస్తున్నాయి. ఉపాధి హామీలో చేపట్టేందుకు కేంద్రం అనుమతి. అన్నదాతలకు సాంత్వన.
క్యాన్సర్ రోగులకు జిల్లాలోనే డే కేర్ సేవలు. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు నోబెల్. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. ఎడారుల్లో పొడిగాలి నుంచి నీటిని తేమను ఉత్పత్తి చేయడం, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడం వంటి కీలక ప్రక్రియలో అవసరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసే శాస్త్రవేత్తలకు సెసిము కిటగావా, రిచర్డ్ రాబ్బన్, ఓమర్ ఎం యాగిలను నోబెల్ వరించింది. రాష్ట్రంలో డిజిటల్ హైవేలు, ఏఐ నిఘా నేత్రంలో పలు జాతీయ రహదారులు, కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ. లక్ష్మణ్ కు పొన్నం క్షమాపణలు, మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య, సర్ది చెప్పిన పిసిసి అధ్యక్షుడు మహేష్. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య తలెత్తిన వ్యాఖ్యల వివాదం సద్దుమణిగింది. పిసిసి ఆధ్వర్యంలో అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం వారిద్దరిని తన ఇంటికి పిలిచి సయోధ్య కుదిర్చాడు. ఇది సంగతి. సైబర్ నేరాలతో చైనా సిండికేట్ చలామణి, నకిలీ పేమెంట్ గేట్వేలతో దోపిడీ, కాజేసిన సొమ్ము మ్యూల్ ఖాతాల్లోకి, క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలింపు. ఏడాదిలో 5,000 కోట్లు తరలించినట్టు అంచనా, సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ నివేదిక. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ చూసినాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే నిరాకరణ చూసినాం. ఇయాలనే నోటిఫికేషన్ తొలి విడత 2,963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీ స్థానాలకు రిలీజ్ చూసినాం. ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏర్పాట్లు పూర్తి. 4-5 ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కలిపి ఒక ఆర్ఓ నియామకం. ఈ నెల 23న పోలింగ్, వచ్చే నెల 11న రిజల్ట్. అన్ని చూసిన వార్తలే. మంత్రుల మధ్య ముగిసిన వివాదం. ఇండియా టెక్కీలను రప్పిస్తాం, H1B వీసా ఫీజు $1,00,000 పెరిగిన. ఇండియా ఇతర దేశాల నుంచి టెక్ టాలెంట్ను తెచ్చుకోవడం ఆపబోమని చిప్ల తయారీ కంపెనీ ఎన్విడిఏ సిఇఓ జెన్సెన్ హువాంగ్ ప్రకటించారు. తమ కంపెనీ H1B వీసాల స్పాన్సర్షిప్ కొనసాగిస్తుందని, అన్ని ఖర్చులు కూడా భరిస్తుందన్నారు. 4 రోజులుగా హైవే పైనే వాహనాలు. బీహార్లోని ఢిల్లీ కోల్కతా నేషనల్ హైవే పై భారీ ట్రాఫిక్. అణు నిర్మాణాలపై రీసెర్చ్ కెమిస్ట్రీ నోబెల్. వాట్సాప్ కు ఏపీకే ఫైల్ నుంచి 13 లక్షలు కొట్టేశారు. అది ఏపీకే ఫైల్ పంపారు, 13 లక్షలు కొట్టేశారు. ఫేస్బుక్ లో లింక్ క్లిక్ చేసిన బాధితుడు వివరాలు ఎంటర్ చేయగా ఎర్రర్ మెసేజ్. వాట్సాప్ మెసేజ్ కు వచ్చి ఫైల్ ఇన్స్టాల్ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మాయం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. మరో 2 దగ్గుమందులపై బ్యాన్. రాష్ట్రంలో రిలైఫ్, రెస్పిస్ట్రెటీ ఆర్ సిరప్లపై నిషేధం. వీటిల్లో ప్రమాదకర డైఇథైలిన్ గ్లైకాల్, వీటిని అమ్మొద్దనే డీసీఏ ఆదేశం. ఈ చాలా డేంజర్, ఇలాంటివి కనిపెట్టుకుంటుండాలి మనం. నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలు లిస్టు సిద్ధం చేసిన రెవెన్యూ శాఖ. అందులోనే అన్ని రకాల ప్రభుత్వ భూములు, పట్టా పాస్బుక్లు లేని వ్యవసాయ భూములు. లావాదేవీలు జరపకుండా లాక్ చేసేలా ప్రతిపాదనలు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించిన ప్రభుత్వం. ఏపీలోని పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 6 సజీవ దహనం, 2 సీరియస్. ఇది ఏపీలోని కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మొత్తం బాంబులేనాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని 6 సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 4 మహిళలతో పాటు పరిశ్రమ యజమాని సత్యబాబు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురికి గాయాలు కాగా 2 పరిస్థితి సీరియస్ గా ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని రెస్క్యూ చర్యలు చేపట్టారు. 6 జిల్లాల్లో పల్స్ పోలియో. కప్పు చాయ్ కన్నా 1 GB డేటా అగ్గువ. డేటా వినియోగంలో ప్రపంచంలోని పెద్ద దేశాల సరసన నిలిచాం, ప్రధాని మోదీ. మొబైల్ నుంచి సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని రంగాల్లో మేక్ ఇన్ ఇండియా. మొబైల్ తయారీ రంగంలో దశాబ్ద కాలం నుంచి ప్రత్యక్షంగా లక్షలాది మందికి ఉపాధి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన మోదీ. స్థానిక ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ చూసినాం. వీడని ఉత్కంఠ. బీసీ రిజర్వేషన్లపై విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు చూసినాం. భారత్ సార్వభౌమత్వ దేశం. ఆ దేశం సొంత నిర్ణయాలు తీసుకోగలదు, వాటిని మేము శాసించలేము. ఎవరితో సంబంధాలు కొనసాగించాలనేది వారి ఇష్టం. రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలు ఉన్నాయి. రష్యా చమురు కొనుగోళ్లే భారత్ ఆర్థిక వృద్ధికి కారణం కాదు. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ సలహాదారు జెమిసన్ గ్రీర్. ఆదాబ్ చెప్పిందే నిజమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు. నవీన్ యాదవ్ పేరును ప్రకటించిన మల్లికార్జున్ ఖర్గే. బగ్గుమంటున్న బంగారం ధరలు. వరుసగా 3 రోజులు పెరిగిన బంగారం ధర తాజాగా 1.25 లక్షలకు చేరిక.
ఈసారి యుద్ధం వస్తే మాదే పై చేయి, భారత్ తో యుద్ధం అవకాశాలను తోసి పుచ్చలేం. బీహార్ ఎన్నికల కోసమే పాకిస్తాన్ పై భారత్ సైనిక చర్య. భారత్ ఎప్పుడు మాతో ఐక్యంగా లేదు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. అసలు భారతదేశం కూడా ఏం చేయాలంటే ఇంకా ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పాల్సి వస్తుందేమో, ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే ఆలోచించే పరిస్థితి బయటికి రావాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కవింపు చర్యలు చేస్తుంటే ఎందుకు ఆగడం? ఇప్పుడు అమెరికా కాదు 21,000 కోట్లేం పెట్టి అవి క్షిపణులు తీసుకుర్రు. ఇండియా మొత్తం ఆ క్షిపణుల రేంజ్ ఇండియా మొత్తం కవర్ అవుతుంది. అలాంటి ఇప్పుడు వాళ్ళు తీసుకుర్రని ఈయన ఇప్పుడు ఈ విమర్శ చేసినందుకు మనం భయపడాలనా? శాంపుల్ వదిలినామంటే మ్యాప్ లో లేకుండా పోతుంది పాకిస్తాన్ అనేది. ఎన్నికలకు వాడుకోకూరు. కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద చిన్న చిన్న చర్యలు తీసుకోవడం, ఎలక్షన్స్ వచ్చే టైంలో దేశభక్తిని ప్రజల్లో రగిలించడం కోసం, బీజేపీ దానికి కట్టుబడి ఉందని చెప్పుకోవడం కోసం చిన్న చిన్న చర్యలు చేయకుండా ఒక్కసారి కాన్సన్ట్రేషన్ పెట్టి పాకిస్తాన్ కథ ఏందో చూడుర్రి. దేశం అంతా మీ వెనక నిలబడుతుంది మీరు కరెక్ట్గా చేస్తే. డమ్మీ ఆపరేషన్లు కాకుండా సీరియస్గా సార్ పాకిస్తాన్ అనే దాన్ని లేకుండా మొత్తం వాళ్ళ తీవ్రవాదులు, ఉగ్రవాదుల, టెర్రరిస్టుల క్యాంపులే లేకుండా మొత్తం భూస్థాపితం చేసి పడేది. దేశం అంతా మీ వెనక నిలబడుతుంది. తెలంగాణలో 2 దగ్గుమందులపై నిషేధం. రిలైఫ్, రెస్పీ-ఫ్రెష్, టీఆర్ దగ్గుమందులను విక్రయించొద్దంటున్న ప్రభుత్వం ఆదేశాలు జారీ. ఈ 2 దగ్గుమందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తింపు. మ్యాక్స్ కేర్ ఆసుపత్రి మజాకా. నాటి మ్యాక్స్ కేర్ హాస్పిటల్ నేటి ఏకశిల హాస్పిటల్ గా పేరు మార్పు. పేరు మ్యాక్స్ కేర్ అంటే ఎంతో కేర్ తీసుకుంటామని హామీ. తర్వాత ఏకశిల అని పేరు మార్చుకొని అక్రమాలకు పాల్పడడం ఈ ఆసుపత్రికి అలవాటైంది. ఆసుపత్రులు అంటే దేవాలయాలు అంటారు. దేవుడిచ్చిన ప్రాణానికి తిరిగి ఆయువు పోస్తారు డాక్టర్లు. అందుకే వారిని నడిచే దేవుళ్ళుగా పూజిస్తాం. కానీ అలాంటి దేవుళ్ళే దయ్యాలుగా మారితే పరిస్థితులు అగమ్య గోచరంగా మారిపోతాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఏకశిల హాస్పిటల్. హాస్పిటల్ యాజమాన్యం తప్పుడు కోవలో నడుస్తుంటే బుద్ధి చెప్పాల్సిన వైద్యులే కాసులకు కక్కుర్తిపడి వారికి సహకరిస్తున్నారు. దీంతో అమాయకులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన సంఘటన ఇప్పుడు వెలుగు చూసింది. దవాఖానా పేర్లు మార్చడం కాదు, కాసులు ఇస్తే రిపోర్టులే మార్చేస్తారు. ప్రశాంత్ కుమార్ శ్యామరావు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డ కేసు. ఈ కేసులో ఫేక్ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ జారీ చేసిన అక్రమార్కులు. ఫిర్యాదుదారుడి తరఫున కేసు వాదన. కేసును వాదించిన హన్మకొండ జిల్లా కోర్టు న్యాయవాది బెల్లి జగదీష్ యాదవ్ నకిలీ సర్టిఫికేట్ ఇవ్వడంలో చేతివాడని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం, సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డాక్టర్లపై కేసు నమోదు. కోర్టు ఆదేశాలు. న్యాయస్థానం ఆదేశాలతో హన్మకొండ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీలు కానీ ఇలాంటి అక్రమాలు కానీ మామూలుగా ఉండవు. ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోదు. వాళ్ళు ఇచ్చే కాసులకు ప్రభుత్వం కూడా కక్కుర్తి పడుతుంది. అమాయక ప్రజలు పాపం ఏం చేస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్నేమో ట్రీట్మెంట్ చేసే దిక్కు ఉండదు, క్వాలిటీ ఉండదు, ఏది ఉండదు. స్థాయికి మించి ప్రైవేట్ హాస్పిటల్లో పోతేనేమో అక్కడ నకిలీ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉంటారు. ఇలాంటి నకిలీ పనులు చేస్తుంటారు. జీమెయిల్ కు గుడ్ బై చెప్పిన కేంద్ర మంత్రి అమిత్ షా. స్వదేశీ సంస్థ అయిన జోహో మెయిల్ కు మార్పు. ఇప్పటికే జోహో మెయిల్ కు మారిన కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్. ఈ జాబితాలో తాజాగా చేరిన అమిత్ షా. నిరుద్యోగులతో పెట్టుకోకండి, 2 లక్షల ఉద్యోగాల హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. గ్రూప్ 1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకునేదేలే. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటాం. గన్ పార్క్ వద్ద గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దీక్ష. కథ నిరుద్యోగుల జెండా ఎత్తుకురు. ఆ బీసీది అయిపోయింది. ఎత్తుకురు కానీ ఏదైనా సక్సెస్ పోరాడితే బాగుంటుంది. చివరి వరకు నిలబడితే బాగుంటుంది, మధ్యలో వదిలేయకుండా. భారీ అగ్ని ప్రమాదం. బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు. కాంగ్రెస్ బలహీనతే టెర్రరిస్టుల బలం. 11/11 అటాక్ తర్వాత ప్రతి దాడిలో విఫలం. సైన్యం సిద్ధంగా ఉన్న విదేశీ ఒత్తిడికి తలొగ్గింది. ఉగ్రవాదంపై రాజీతో భారీ మూల్యం చెల్లించుకున్నాం. ముంబై ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటన. కెమిస్ట్రీలో 3 నోబెల్ చూసినాం. చివరి వరకు పోరాటం. బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు నో చెప్తే సుప్రీంకోర్టుకు. న్యాయ పోరుకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్ అన్ని అవకాశాలు చేజారాకే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు. ఇప్పటికే నేతలు కేడర్కు పార్టీ సంకేతాలు. ఇంకా సుప్రీంకోర్టు పోయేది మొన్న వద్దని చెప్తే వాళ్ళు హైకోర్టులో తేల్చుకొని పోయారంటే మళ్ళా పోదు. ఇది ఏంది కథ? బీసీలకు 42% రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో హైకోర్టు నుంచి నెగిటివ్ తీర్పు వస్తే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. ఎందుకు ఇస్తుంది హైకోర్టు నెగిటివ్గా మన ఇంప్లీడ్ లేకుండా? బుధవారం జరిగిన విచారణలో ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ.
చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయింది. అయితే నేడు జరిగే విచారణలో బీసీ రిజర్వేషన్లు పెంపు విషయంలో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తేనే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు ఇది ఎట్లుందంటే అంటారుగా శాస్త్రం ఉంటుంది, అవ్వ పెట్టదు మనం తినేదు అని. ఇప్పుడు ఈ నామినేషన్ వెయ్యాలనా, అసలు మనం నిలబడొద్దా, ఏ క్లారిటీ లేదు గ్రామాలలో కానీ ఎక్కడ కానీ అభ్యర్థులకు. అరే ఈ ప్రభుత్వానికే క్లారిటీ లేదు, ఇక్కడ ఇవ్వకపోతే అక్కడ, అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ, ఏంది కథ? ఈసీఏమో ఒక పక్క తన పని తాను చేసుకుంటూ పోతుందట, వీళ్ళేమో కోర్టు చుట్టూ తిరుగుతారట, అది ఎప్పుడు కొట్టేసినా మళ్ళీ నామినేషన్లన్నీ వస్తాయనట. ఈ అంతా జనాలను పిచ్చోళ్ళని చేసే గేమ్లు లెక్క ఉన్నాయి. సీరియస్నెస్ ఉందా అసలు ఈ ఎన్నికలల్లో? అవి జరగదో తెలియదు. ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అట, నామినేషన్లు స్వీకరిస్తారట, కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇక్కడ నెగిటివ్ వస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారట. ఏమన్నా క్లారిటీ ఉందా? అదంతా తుగ్లక్ పరిపాలన కూడా ఇట్లా లేకుండా, ఇంత ఘోరంగా, ఇంత కన్ఫ్యూజన్గా, క్లారిటీ లేకుండా ఏంది ఇది? మినిమం ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ. ఇంత దుర్మార్గమా? జనాలను పిచ్చోళ్ళని చేయడం కాకపోతే చాలా వరకు అసలు గ్రామాల్లో అసలు ఈ నామినేషన్ కూడా వేస్తారో ఇంకా పెద్ద ఎత్తున. అది ఇంట్రెస్టే లేదు. మొత్తం స్థానిక ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ అంతా కోల్పోయేటట్టు చేసింది, అడ్యూట్ చేసి. ఏముంది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు అయితే మా ప్రభుత్వం దిగిపోతుంది, ఏదో పబ్బం గడుపుదాం అన్నట్టుగా వాళ్ళకి అవుతుంది. స్టే ఇవ్వలేం. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదులు. బీసీ రిజర్వేషన్లపై విచారణ నేటికి వాయిదా, నామినేషన్లు వేయకుండా చూడాలని లాయర్ల రిక్వెస్ట్. అందుకు నో చెప్పిన హైకోర్టు చీఫ్ జస్టిస్. వాదనలు ఇంకా జరగాల్సి ఉన్నదని ప్రకటన. 50% రిజర్వేషన్లు మించొద్దని సుప్రీంకోర్టుకు ఆదేశం. తప్ప రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినా ఈడబ్ల్యూసీఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. సుదీర్ఘంగా సాగిన వాదోపవాదాలు. వీళ్ళేమో ఈడబ్ల్యూఎస్ రూపంలో రిజర్వేషన్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్ కు 50% రిజర్వేషన్ దాటితే పెద్ద నష్టం ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే నష్టం ఏంది? టైంపాస్ ముచ్చట కాకపోతే. అరే 42% కంటే ఎక్కువ ఉంటారు సర్పంచులు, గతంలోనే ఉన్నారు 50%కి పైగా. ఇప్పుడు 42% ఇవ్వడం వల్ల కొత్తగా ఒరిగింది ఏమీ లేదు స్థానిక ఎలక్షన్స్లలో. ఇదంతా టైం పాస్ చేయడానికే కానీ ఏం యూజ్ చెప్పు. ఇప్పుడు 42% ఓకే అయింది, ఏమైతుంది? కొత్తగా ఏం మారుతుంది? ఏం మారదు. స్థానిక ఎలక్షన్స్ లో మారేది ఏది లేదు. ఇలా భయం ఏంటంటే రేపు లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీనికి ఓకే చేసి తర్వాత అటు చేయాల్సి వస్తుంది. అది కావద్దు అంటే ఇక్కడనే ఆదిలోనే మొక్కై వంగని మానవ వంగన అంటారు కదా, అందుకే అక్కడ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడనే దుంచేసేయాలి దీన్ని. మరి రేవంత్ రెడ్డి గారైనా, రెడ్ల ప్రభుత్వమైనా రెడ్డిలో రాపలేకపోయారా కోట్ల కేసు వేయకుండా? అంటే మీ రెడ్డిలకు ఇష్టం లేదనే కదా వ్యవస్థ 42% అనేది. అంటే ప్రభుత్వం వెనకంగా డ్రామా ఆడిపిస్తుంది, ముందటంగా మేమేం చేయట్లేము అంటది. ఇది ఎక్కడి కథలు? మద్యం షాపులకు 1581 దరఖాస్తులు. ఈ నెల 18 అప్లికేషన్ ఆఖరి తేదీ. 23 లాటరీ పద్ధతిలో ఎంపిక. చివరి 3 రోజులు భారీగా రావచ్చు. ఎక్సైజ్ శాఖ. మల్లోజుల వైపే దండకారణ్యం. సాయుధ పోరాట విరమణ పంతాకు మావోయిస్ట్ కేడర్లు పెరుగుతున్న మద్దతు. డీకేలోని 3 డివిజన్ కమిటీల నుంచి సమర్థన. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ చూసినాం. బీఆర్ఎస్ కు తలసాని జలక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అల్లుడు నవీన్ యాదవ్ కు మద్దతు. పార్టీకి లాయలిస్టులను అంటూనే సపోర్ట్. ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ యాదవ్ కు కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఆయన మద్దతు ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ యాదవ్ చెప్పిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరేలా ఉన్నట్లు టాక్. బీఆర్ఎస్ హయాంలో నవీన్ యాదవ్ పడిన ఇబ్బందులు, కేసులు అన్నీ నాకు తెలుసు. నవీన్ యాదవ్ నా కుటుంబీకుడు. అతనికి నేను చాలా ఏళ్ల నుంచి రాజకీయంగా మార్గనిర్దేశం చేస్తున్నా అని తలసాని చెప్పుకొచ్చారు. బడా హీరోల ఇళ్లలో ఈడీ సోదాలు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్, అమిత్ చకల్కల్ నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు. కేరళ, తమిళనాడులో పాటు 17 ప్రాంతాల్లో లగ్జరీ కార్ల దిగుమతులు. మనీ లాండరింగ్ ఆరోపణలే కారణం. బంగారం మరింత పిరం. 24 క్యారెట్స్ 10 గ్రాములకు 1.26 లక్షలు. ఒక్కరోజే 1910 పెరిగిన ధర. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి. అమెరికా షట్ డౌన్ ఓ కారణం.
చామెట్ యాప్తో మహిళలకు పక్కదారి. ఈజీ మనీ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్, న్యూడ్ వీడియో కాల్స్. ఆ యాప్ను ప్రమోట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు. బాధితుల్లో ఒంటరి మహిళలు, యువతలే అధికం. డబ్బుల కోసం భర్త, పిల్లలను వదిలేస్తున్న వివాహితులు. కాల్స్ రికార్డ్ చేసి అవతలి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న కొందరు. రోజు రోజుకు పెరిగిపోతున్న యూజర్ల సంఖ్య సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి. చామెట్ అనే ఆన్లైన్ యాప్ ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు చిక్కులో పడుతున్నాయి. ఈజీ మనీ కోసం అత్యాశకు పోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకరిద్దరు మొదలైన యాప్ వినియోగం 2 ఏళ్లలో 200 మందికి పైగానే యూజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ యాప్. అడ్లూరి ఐఆమ్ సారీ, రాజకీయ దురుద్దేశంతో నా వ్యాఖ్యలు వక్రీకరించారు. లక్ష్మణ్ నాకు సోదరు లాంటి వాడు. ఇద్దరి మధ్య పార్టీ సంక్షేమం తప్ప దురుద్దేశం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు. పొన్నం క్షమాపణతో సమస్యకు ఫుల్ స్టాప్. మంత్రి అడ్లూరి. ఫోన్ ట్యాపింగ్ కీలక ఆధారాలు డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్ఫామ్ నుంచి లభ్యం. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదు. సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుహార్ మెహ్తా స్పష్టం. కేసు విచారణ ఈ నెల 14కు వాయిదా. ఎప్పుడైతే ఎన్నికలు అనే పేరు వినబడుతుందో ఫోన్ ట్యాపింగ్ వస్తుంది, గొర్రెల స్కామ్ వస్తుంది, కాళేశ్వరం వస్తుంది. ఇక మిగిలిన టైం ఉండదు. మీరు గమనించు పేపర్లలో. ఎప్పుడైతే ఎన్నికల హడావిడి మొదలయ్యే రోజు ఉంటుందో, ఎన్నికల గురించి డిస్కషన్ చేసే రోజు ఉంటుందో అప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఆ రోజే వస్తాయి. మరి అదేందో ఎట్లా ప్రభాకర్ రావు దర్యాప్తు సహకరించడం లేదని ఇవాళనే వచ్చిందా? నిన్ననే తెలిసిందా? మొన్న సహకరించిండా? సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం. మొన్న చేయలేకపోయిందా? నిన్ననే చేస్తే ఇవాళనే పేపర్లో రావాలనా? ఇవన్నీ ప్రీ ప్లానెడ్ ఉంటాయి. జనాలు మనమేమో పిచ్చోళ్ళని తెలవక ఓహో ఇట్లా అట్లనా అనుకుంటారు. ఇప్పుడు ఏంది, ఎన్నికలు జరుగుతుంది, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ మైండ్లోకి రావాలి. ఎన్ని రోజులు ఈ భాగవతాలు? మీకు చేత కావట్లేదా? దిగిపోరి, మా వల్ల కాదు, వాళ్ళు చేసిన అవినీతిని మేము బయట పెట్టలేకపోతున్నాం, చీకటి ఒప్పందాలు కుదరట్లేవు, మా బేరాలు సాగట్లేవు అని చెప్పి దిగిపోరి. ఈ డ్రామాలు ఎందుకు? జనాలను పిచ్చోళ్ళని చేయడానికి. ఇవాళ నోటిఫికేషన్, నామినేషన్ ఉన్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఎలక్షన్ రోజు గొర్రెల స్కామ్ బయటకు వస్తుంది. రిజల్ట్ రోజు ఏది మన కాళేశ్వరం గురించి ముచ్చట చెప్పాల్సి వస్తుంది. ఏంది భాగవతాలు? జనాలను పిచ్చోళ్ళని చేయడం కాకపోతే. గెస్టులు, లెక్చరర్లకు వేతనాలు ఇవ్వండి. 9 నెలలుగా పెండింగ్ లోని జీతాలు. పండుగలకు పస్తులు ఉంచుతారా? మాజీ మంత్రి హరీష్ రావు. మరి అదే ఎమ్మెల్యేలు వీళ్ళ జీతాలు ఆపిర్రా? వీళ్ళ అలవెన్స్లు ఆగినాయా? ప్రభుత్వ ఉద్యోగులు అయితే నెలలు వాయిదా పడవచ్చు. గెస్ట్ లెక్చరర్లో వేతనాలు ఇవ్వలేదు. 9 నెలల పెండింగ్ లో. మరి ఏం తినాలి, ఏం బతకాలి? అసలు విద్యా వ్యవస్థ అనేది వీళ్ళ దృష్టి లేదు. అదొక టైంపాస్ ముచ్చట లెక్క. చదువుకోవద్దు. ఉన్నత వర్గాలకు చెందినవాడు ఎట్లయినా పోయి చదువుకుంటాడు ఎక్కడైనా. ఎట్టుబడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అసలు ఇక దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్లి ఎందుకు పనికిరాని వ్యవస్థను మార్చేసేయాలా? పేదవాళ్ళు అప్పుడు చదువుకోకూడదు. ఉన్నత స్థాయి విద్యలు వాళ్ళకి అందుబాటులోకి రావద్దు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వ్యవస్థ కాదు. ఎప్పటి నుంచో ఉన్నది. ప్రజలపైన అనగదొక్కుతున్నారు అట్లా. రైట్. ఇది మొత్తంగా ఇప్పుడు ఎలక్షన్స్ టైం మనం ఉచితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే, మనం ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేము, న్యూట్రల్గా ఉన్నాం, ప్రజల వైపే ఉన్నాం, ప్రజలను తప్పుదోవ పట్టియట్లేదు అని మీకు అనిపిస్తే మాత్రం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. కొద్దిగా ఎంకరేజ్ చేయండి మనని. మనం ఇంకా వాస్తవాలు అతి దగ్గరగా చూపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది టీం. మీ ఎంకరేజ్మెంట్ కావాలి. ఇది చూడండి. మొత్తానికి అన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేయండి. ఎవరు ప్రజలను తప్పుదోవ పట్టించే విధానంలో ఉంది, ఎవరు న్యూట్రల్గా చెప్తున్నారు అని. రైట్. థ్యాంక్ యూ.